హాయ్ హలో ఫ్రెండ్స్, మీ విక్కీ. ఈరోజు మనైతే పొలాకి దగ్గర సుసరామ్ అనేసి ఒక గ్రామం అయితే ఉంది. అక్కడైతే అమ్మవారు పెద్ద టెంపుల్ అయితే చూశాను. ఓకేనా, అదైతే మీకు చూపిస్తాను. చూసారు కదా, బ్యాక్ సైడ్ పులి ఆకారంలో ఎంట్రీ అన్నమాట. అయితే మనకి అలాగే చూసుకుంటే ఈ పక్కన కూడా చాలా వరకు కొండలు అయితే ఉన్నాయి. ఓకేనా, మీకైతే మొత్తం గుడి అయితే చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఈ సుసురా అనేసి ఈ ఊరు, ఈ గ్రామం ఎక్కడ ఉందంటే మన నర్సన్పేట దగ్గర నుండి పొలాకి 8 కిలోమీటర్లు. ఆ పొలాకి నుండి రాజపురం వెళ్ళే దారి అంటే రాజపురం 12 కిలోమీటర్లు అనమాట. ఆ ముందే 6 కిలోమీటర్లు ఈ సుసురాని గ్రామం అయితే ఉంటుంది. అక్కడే విజయదుర్గమ్మ మాత గుడి అయితే ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్లో అయితే ఏనుగులు ఉంటాయి, చుట్టూరు పొలాలేని. ఆ గుడి ఎక్కడ ఉందో ఆ కొండలో అంట, కొండపైన. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ అంతా చూసుకుంటే అంత పొలాలు, ఆ రోడ్డు మీద ఎక్కడ ఏది కూడా ఉండదు. అంటే ఊరు పొలిమేరలో ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అమ్మవారి పేరు విజయదుర్గామాత. ఓకేనా, ఈ బయట కూడా మొత్తం చూసుకుంటే మనకైతే పూర్తిగా మన అమ్మవారిలో విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగే మనకి సింహం అంటే పులి ఫేసు అక్కడ నుండి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే లోపల ఈ కింద చూస్తున్నాం కదా, నాలిక అనమాట. ఇక్కడ నుండి మనం ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్తే మనకైతే ఒక వేప చెట్టు వస్తుంది. అక్కడ ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలట. ఓకేనా, ఇటుపక్క చూసుకుంటే వినాయకుడు, ఇంకా ఇటుపక్క చూసుకుంటే మనకి మహాదేవుడు అయితే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, జూమ్ చేసి మరి మీకైతే అన్ని రకాలుగా మొత్తం చూపిస్తాను. ఓకేనా, చూస్తూనండి ఫ్రెండ్స్. ఆ చెట్టు ఫస్ట్ మనం దండం పెట్టుకోవాలి కదా, అక్కడే దండం పెట్టుకొని మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మీకు డైరెక్ట్ నేను అమ్మవారికి అయితే చూపిస్తాను. అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి, చూడండి. ఫ్రెండ్స్, అర్చకులతోనైతే మనం మొత్తం మాట్లాడాం, అది కూడా మీకు చూపిస్తాను. కానీ దానికన్నా ముందు నేనైతే ఈ గుడి చుట్టూరు అమ్మవార్లు విగ్రహాలు ఉన్నాయి కదా, అవైతే మీకు ఈ గుడి చుట్టూరు తిరిగైతే ఒకసారి చూపిస్తాను. అంతలో మనకైతే పంతులు గారు చెప్పారు ఏంటంటే వర్షాలు పడ్డాయి అనమాట. మేము వెళ్ళాక వారం ముందేనే వర్షం పడితే అక్కడ చాలా గట్టిగా ఒక 4-5 డేస్ అయితే పడింది. మొత్తం వాటర్ అయితే మేము ఏ రోడ్డు మీకు బయట చూపించాను కదా, అవంతా మునిగిపోయాయి అనమాట వాటర్తో. అంటే సముద్రంలాగా అయిపోయింది అనమాట మొత్తం. ఎక్కడ కూడా రోడ్డు కనిపించదు, ఈ పొలాలన్నీ కూడా నష్టం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఈ గుడి మెట్ల వరకు కూడా మొత్తం అయితే వచ్చాయి. పంతులు గారు అయితే ఆ ఫొటోస్ అని పెట్టారు, నేనైతే పెడతాను ఫ్రెండ్స్, చూడండి. తప్పు వచ్చేది కదా అమ్మవారి పేరు. ఈ అమ్మవారి పేరు విజయదుర్గమ్మ, సుసరాములో వెలిసింది. ఈయనకి ధర్మకర్త అప్పలసూరి. 1978లో ఇది ప్రాణప్రతిష్ఠ అయింది. అప్పటి నుండి మా వయసు పారంపర్యంగా మేము అర్చకత్వం చేస్తున్నాం. మా నాన్నలు చేశారు, తర్వాత మేము. ఇంకా మధ్యన ఈ వరదలు వచ్చాయి కదా, దానివల్ల మధ్యన వరదలు వచ్చాయంటే మన లక్ష్మీవారం ఈ వరదలు వచ్చి మన మొత్తం ఈ గుడి ఏకం ప్రహరీ మొత్తం ముంచేసి 5 రోజులు పాములు లేనిపోయిన జంతువులు కూడా అక్కడికి వచ్చాయి. అంటే మెట్ల వరకు వచ్చాయా నీరు? అక్కడ మీ పేరు? నా పేరు మురళీ మోహన్ గుప్తా. మా నాన్నగారి పేరు చైతన్య గుప్తా. మా నాన్నలు చేసేవారు అర్చకత్వం. వయసు పారంపర్యంగా మేము కూడా చేస్తాను. నేటికి 78 నుండి మేమే వయసు పారంపర్యంగా అర్చకత్వం చేస్తున్నాం. ఇది సుసరాం గ్రామం చెందింది. పోలాకి మండలం, నర్సన్నపేట తాలూకా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఈ అమ్మవారు వెలిసి ఉంది. కనుక ఈ 50 అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు 50 మంది కూడా వచ్చి ఇక్కడికి ప్రతి వాహనం వచ్చినా కొత్త వాహనం ఇక్కడ పూజ చేసుకుని ప్రతి వారు కూడా వెళ్తుంటారు ఇక్కడ నుండి. తదుపరి దసరా మహా నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మాఘమాసంలో యాత్ర కూడా జరుగుతుంది. తర్వాత తొలి దశమి తర్వాత మారుదశమి ముందు ఆదివారం నాడు ఇక్కడ సంబరం, ఆవేటి సంబరం జరుగుతుంది. ఈ గ్రామంలో చాలా వైభవంగా జరుగుతుంది. డప్పుల మేళాలతో స్వామి వారికి ఊరేగించి
స్వామివారి మన దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆ ఏట్ల కట్టేసి వడపప్పులతో నైవేద్యం పెట్టి మురాట్లు పోస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే మనం అది ఎదురు చెట్టు చూస్తున్నాం కదా, ఆ చెట్టు కోసం నేనైతే చెప్తున్నాను. వేప చెట్టు కిందన ఒక విగ్రహం అయితే ఉంది. ఫస్ట్ మనం అక్కడ దండం పెట్టుకుని అప్పుడే లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకేనా. ఈ ప్రహరీ మొత్తం ముంచేసింది, ఈ మెట్లు కూడా ముంచేసాయి అనమాట. ఓకేనా. ఆ అర్చకులు ఎలా వచ్చేవారో ఎలా పోయేవారో వాళ్ళకే తెలుసు, ఎందుకంటే నడకైతే అవ్వదన్నమాట. ఎలాగో ఒకలాగా వచ్చేవారు పూజ చేయాలి కాబట్టి. లేకపోతే బ్యాక్ సైడ్ కరెక్ట్గా కొండ అయితే ఉంది, అలా కూడా రావచ్చు, చెప్పలేం. ఓకేనా ఫ్రెండ్స్. రెండు పక్కలైతే విజయ అంటే ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళైతే అక్కడైతే విగ్రహాలు ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే గుడి చుట్టూరు అయితే చాలా పెద్ద ప్లేసు. అలాగే మనం ఎంట్రీలో చూసుకున్నాం కదా, అక్కడ కూడా మనకైతే చాలా వరకు విగ్రహాలు ఉన్నాయి. కాళీమాత, దుర్గామాత, లలిత అమ్మవార్లు విగ్రహాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ పేర్లు కూడా ఉన్నాయి. ఇంకొక మాట ఫ్రెండ్స్, ఇక్కడ నుయ్యి కూడా ఉంది, అన్నీ కూడా చూడండి. సరిగ్గా మనకిప్పుడు మన భూమికి లెవెల్లో ఉన్నాయి, సీ లెవెల్ కరెక్ట్గా ఉంది వాటర్ అయితే. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, నా థంబ్నెయిల్స్లో కొంచెం మనకి తెలుగు రాదు చదవడం. నేను ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. దాంట్లో నేను ఇంగ్లీష్లో రాస్తుంటే, అంటే తెలుగు పదం ఇంగ్లీష్లో రాస్తే అక్కడైతే నాకు తెలుగులో ఇస్తుంది. అదే నేను సెలెక్ట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. కొంచెం స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటే థంబ్నెయిల్స్లో క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విగ్రహం చూస్తున్నా కదా, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ముడుపులు కడుతుంటారు. అలాగే చాలా పెద్ద సంబరాలు అయితే అవుతుంటాయి అమ్మవారికి. అక్కడ అర్చకులు చెప్పారు కదా, మాఘమాసంలో అనమాట. ఇక్కడ మనమైతే దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు మనం అక్కడ నుండి బయటకు అయితే వస్తాం. ఇదంతా వేప చెట్టు ఫ్రెండ్స్. వేప చెట్టుకి పూజలు అవన్నీ కూడా జరుగుతుంటాయి ఇక్కడ కూడా. అలాగే మనం బయటికి వెళ్తే ఇక్కడైతే కొన్ని శిలాలు ఉన్నాయి, అంటే రాస్తారు కదా ఎప్పుడు ఏది ఎవరు ఏటి చేయించారు అవన్నీ కూడా. అవన్నీ అయితే మీరు ఫ్రెండ్స్ చూడండి. నాకైతే తెలుగు చదవడం రాదు కదా, మీరైతే చదివి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఫాస్ట్ అయితే కొంచెం పాజ్ చేసుకొని చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లోపలికి వెళ్ళినప్పుడు పళ్ళు అవన్నీ ఎంత భయంకరంగా ఉంది ఎంట్రీ. సింహద్వారం కదా, దుర్గామాత ఆ మాత్రం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్లు అవన్నీ ఉన్నాయి, మీరు చూసుకొని ఏం రాశారో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే వేరేకి చెప్పలేను, మనకు తెలుగు రాదు కాబట్టి. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు బయట నుండి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇటువైపు ఒక 5 విగ్రహాలు, అటువైపు ఒక 5 విగ్రహాలు ఉన్నాయి. దుర్గామాత అన్ని అమ్మవార్లు కూడా ఉన్నాయి, మీకు అంత కూడా చూపిస్తాను. ప్లస్ లాస్ట్లో మనకి అర్ధనారీశ్వరుడు, శివుడు పార్వతీ అమ్మవారు ఇద్దరైతే కలిసి అక్కడ ఉంది. మా మాయలు అనమాట వాళ్ళైతే. మాకు అక్కడ రాజపురం వెళ్ళాలి ఇప్పుడు. ఆ రాజపురంలో మా రాజులక్క ఉంది, రాజక్క అనమాట, మా పిన్ని కూతురు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి, ఆ పొలాలు, ఆ ఇల్లు, మా బావగారు వాళ్ళు ఇల్లు, ఇంకా వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మా చండిక అంటారు కదా, అలాగే మనకి లలిత అమ్మవారు అన్నీ కూడా అక్కడ, తులసమ్మ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి విగ్రహాలు, మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇన్ని బొమ్మలు గుడిలో ఉండవు కదా. అదే దీన్ని శుభ్రం పెట్టు, ఈ ఛానల్ పేరు కూడా వస్తుంది అమ్మా. ఎక్కడి నుంచి తీయడానికి బాగా కనిపిస్తుంది. అంతా మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూశారు కదా విగ్రహాలు అయితే. ఇక్కడైతే అర్ధనారీశ్వరుడు విగ్రహం అయితే ఉంది. ఓకేనా. ఇటువైపు చూసుకుంటే మనకైతే చాలా రకాలు, అంటే ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం అయితే లోపల ఉంది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే దుర్గామాత. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు బయట నుండి చూసుకుంటే మనకి వ్యూ అయితే ఇలాగ ఉంటుంది. డైరెక్ట్ పులి అంటే నోట్ నుండి లోపలికి వెళ్ళినట్టు. బ్యాక్ సైడ్ చూసుకుంటే కొండ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా దూరం వెళ్ళి నేనైతే వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఓకేనా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూపుల్లో. ఓకేనా. చూస్తున్నాను ఫ్రెండ్స్.
మస్కంత పెద్దది. లేదు యూట్యూబ్ ఛానల్ సార్. అదే అన్ని ఫోటోలు తీస్తుంది. పూజారిని అన్ని అడిగేది, పూజారి అన్ని ఫోటో యూట్యూబ్ ఛానల్ పెడతారు. ఎక్స్ప్రెస్ ఒకటి ఉన్నా చూసేది మల్లటి బండి ఒకటి ఉన్నా ఎక్స్ప్రెస్. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళితే పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్. అక్కడ చెరువులో మనకి ఈశ్వరుడిది పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ తాత లోపల నుండి అయితే వచ్చాడు. ఇక్కడైతే చేయిలు కాళ్ళు ఆ కర్ర అన్ని కడుక్కుంటున్నాడు. ఇటు పక్కన మనం చూసుకుంటే మనకైతే కొండలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. ఓకేనా, మీకైతే అక్కడ ఫొటోస్ పెట్టాను కదా. ఇప్పుడు కూడా వాటర్ తగ్గిన తర్వాత ఇంకా ముందు ఎలా ఉండేదో ఆ ఫొటోస్ మీరు చూశారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా, అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.